ఏమండి, మన వైసీపీ ముఖ్య నాయకులు, మహానుభావులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు పాపం ఆయన. మీకు గుర్తుందో లేదో, అమరావతిలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాను వేసాడు అతను. వెంకటేశ్వర స్వామికి చాలా భక్తుడండి, మహాభక్తుడు. ఎంత భక్తుడంటే ఎవరైనా ఫోన్ చేస్తే నాబోటుడు అంటే నాలంటోడు ఫోన్ అయి తీయడనుకోండి, ఏదన్నా ఒక 100 కోట్ల ఆస్తిపరుడు ఎవరైనా ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నమో వెంకటేశాయ అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అంత ప్రేమ అతనికి వెంకటేశ్వర స్వామి అంటే. అరే, అంతటి భక్తుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని అటవీ భూముల్ని ఆక్రమించుకున్నాడండి ఆయన. మరి ప్రభుత్వం నడిచింది కదండి మొన్నటిదాకా. మరి వాళ్ళ తాలూకా వ్యక్తులే సీఎం, రకరకాల మంత్రులు, రకరకాల శాఖలో కీలక అధికారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇంకక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి అయితే ఏంటి, వెంకటేశ్వర స్వామి చూస్తే ఏంటి, వెంకటేశ్వర స్వామి కోపగిస్తే ఏంటి, ఏమీ లేదు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు చేయవలసినంతా చేసేసారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చాలామంది వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరూ చేసిన పని ఇదే. మనం చాలా చెప్పుకున్నాం గతంలో. రీసెంట్గా రామచంద్రారెడ్డి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇతను చూపు చూస్తుంది కూటమి ప్రభుత్వం. మొక్కలో చెప్పాలంటే ఇతను అంతు చూసేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఏదైతే చిత్తూరు జిల్లాలో ఈ అటవీ భూమిని ఆక్రమించాడో దాని తాలూకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక కమిటీ వేసి విచారణ చేసి నిజాలు రాబట్టి మరి ఇతను అరెస్ట్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేశాడు. దీని తాలూకు ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులతో. ఆ సమావేశం పెట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎక్కడ కూడా కనికరించిన అవసరం లేదు, క్షమించొద్దు, మన్నించొద్దు, రాజీ పడొద్దు. పొరపాటున మీరెవరన్నా రాజీ పడే ఆలోచన కానీ మీకంటూ వస్తే మిమ్మల్ని కూడా మేము ఉపేక్షించాం అని చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆక్రమించిన ప్రతి సెంటు భూమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకోవాలి. అటవీ శాఖ చెందినటువంటి ఆ భూమి అటవీ శాఖ మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. అట్ ది సేమ్ టైం ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వం ఇప్పుడు కక్ష కట్టింది. కక్ష కట్టడం ఏం కాదు, కక్ష అని అనుకోనవసరం లేదు. మనం ఆ నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం మొదలుపెట్టింది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయింది. డెఫినెట్గా అతను అరెస్ట్ చేస్తారు, అందులో అనుమానం అయితే లేదు. ఎంత దారుణం అండి ఇది. పైకేమో వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలు సెట్టింగ్ చేసుకుని వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చలామణి అయ్యి మరి అటవీ భూములను ఆక్రమించేసుకుంటూ రకరకాల దౌర్జన్యాలు చేస్తూ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని చేసుకుంటూ ఉంటే మరి ఈరోజున కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? అందులోని పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. సో ఆయన చేసే అక్రమాలు, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అక్రమాలు ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉన్నారు. అన్నీ కూడా ప్రూవ్ అయిపోతూ ఉన్నాయి. ఏది కూడా ఇది తప్పుడు సమాచారం అన్నకలేదు, పక్కా సమాచారంతో వీళ్ళు వెళ్తున్నారు. ఇంకోటి కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఆ టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అటవీ భూములు ఆక్రమణ చేసిన సమయంలో ఎవరైతే అటవీ శాఖ అధికారులు అయి ఉండి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవసరం అయితే సస్పెండ్ చేసి పడండి అని చెప్పాడు. ఇంకేదంటే అధికారులు కూడా ఒకసారి తెలియాలి. ప్రభుత్వం ఎవరున్నా, నాయకుడు ఎవరున్నా నిబంధనలు తొంగలో తొక్కేయటం, వాళ్ళ వెనకాల
గానా బజానా వాయించుకుంటూ వీళ్ళు పబ్బం గడిపేయటం ఇది ఆనవాయితీగా మారింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి స్టాండ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక్కరి మీద కాదు, ఆ సమయంలో ఉన్న కీలక శాఖ అధికారులను కూడా సస్పెండ్ చేయటం, అరెస్ట్ చేయడం చేస్తే ఈ తప్పు మళ్ళీ మళ్ళీ ఏ అధికారి చేయడు. మిగతా అధికారులందరికీ కూడా ఒక ఇండికేషన్ వెళ్ళినట్టు ఉంటుంది. నిబంధన ఎలాగైతే ఉందో ఆ నిబంధన ఖచ్చితంగా ఫాలో అవుతారు. కాబట్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో కూటమి తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండ నిర్ణయం. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, ఎంత స్టాండ్ అయ్యారు అంటే నిజంగా మనకు తెలుస్తుంది. ఒక 2-3 రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీసుకున్నటువంటి యాక్షన్ చూసి మనమే ఆశ్చర్యపోతాం. థ్యాంక్ యూ.